విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా షాదీ మే జరూర్ ఆనా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రత్న సిన్హా. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు అలానే కృతి కర్బందా లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 10th November 2017 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకుందనే చెప్పొచ్చు. ఇంకా సినిమాలో పాటల విషయానికి వస్తే ఈ సినిమాలో ఆల్మోస్ట్ 12 పాటలు ఉన్నాయి. ఒక్కొక్క ఆడిముత్యం అనే చెప్పాలి. నా ఫేవరెట్ అయితే తూ భంజా గలీ బనారస్ కి అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటది, భలే ఉంటది అనమాట. అండ్ ఆల్సో పల్లో లట్కే అండ్ మేహూ సాత్ తెరీ ఇవన్నీ భలే ఉంటాయి సాంగ్స్ అని కూడా డెఫినెట్ గా వినాల్సిందే. అండ్ మరి మూవీ విషయానికి వస్తే ఆర్తి శుక్లా ఆమె ఒక PCS ఆస్పిరెంట్ అన్నమాట. తను సత్యేంద్రని కలుస్తుంది, ముద్దుగా సత్తు. తినొక క్లర్క్ అన్నమాట ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. సో తిని ఎందుకు కలుస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ చేయాలనుకుంటారు. సో అలాగా కలుస్తుంది. అండ్ ఆర్తి సత్తుకి ఎందుకు అట్రాక్ట్ అవుతుందంటే తన ఆఫ్ ట్రెడిషనల్ వ్యూస్ తనకి కన్వీనియంట్ గా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ సత్తు కూడా ఫుల్ టు ఆర్తికి ఫిదా అయిపోతాడు. హీల్ బి మెస్మరైజ్డ్ బై ఆర్తీస్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోయి పెళ్లికి ఒప్పేసుకుంటారు. పెళ్లికి ముందు ఆర్తిని అట్లా కలుస్తూ ఉంటాడు. అయితే డౌరీ విషయంలో తిను ఆర్తికి ఒక 10 లక్షలు ఇచ్చి ఇదే కట్నంగా ఇవ్వండి, మీరేం స్పెషల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఒక రోజు రాత్రి ఎక్కడైతే తనకి పెళ్ళైతుందో ఆ రోజు ఆర్తి లెర్న్స్ దాట్ షీ క్లియర్డ్ PCSE ఎగ్జామ్ ఫర్ పెళ్ళైన రోజు రాత్రి తెలిసిన విషయం ఏంటంటే ఆర్తి PCSE ఎగ్జామ్ క్లియర్ చేస్తది అని చెప్పేసి. ఇదంతా తన సిస్టర్ అయినటువంటి అబా ఆర్తికి చెప్తది. అండ్ అబా ఇది కూడా చెప్తది, మీ అత్తింటి వారు నేను ఉద్యోగం చేయనివ్వరు అని చెప్పేసి. అబా ఇంకా ఆర్తి వాళ్ళ మేనమామ అడ్వైస్ ప్రకారం ఎవరికి చెప్పకుండా ఆర్తి ఇంట్లోంచి వెళ్ళిపోద్ది, ఈవెన్ సత్తు కూడా. ఇదంతా తెలిసాక సత్తుకి లిటరలీ హార్ట్ బ్రేక్ అయిపోద్ది. ఈ విషయం తెలిసిన వెంటనే మొత్తం సత్తుని ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అందరూ కూడా సొసైటీలో చాలా తక్కువగా చూస్తారు. అందరూ కూడా సత్తులో ఏదో లోపం ఉందేమో, అందుకే ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పారిపోయింది అని చెప్పేసి కమెంట్ చేస్తూ. 5 సంవత్సరాల తర్వాత ఆర్తి is now a PCS officer in Lucknow and is accused of taking a bribe. The investigation case ఒక local district magistrate దగ్గర ఉంటది, who was revealed to be Sattu, now an influential IAS officer. Unable to forget his heartbreak as well as his family's disgrace due to Aarti, సత్తు తన పవర్ అంతా యూజ్ చేస్తాడు తన అంతు చూడాలి అని చెప్పేది. అప్పుడు ఆర్తి కన్ఫరెన్స్ చేస్తుంది దట్ ఆ రోజు నేను పారిపోయింది నా PCS ట్రైనింగ్ కోసము అని చెప్పి. సత్తు అడుగుతాడు, మరి ఇదేదో అప్పుడే చెప్పొచ్చు కదా, అంతగా ప్రేమించాను కదా, నేను అడ్డొస్తాను అనుకున్నావా అని చెప్పి. ఆ తర్వాత ఏమై ఉంటది, సత్తు ప్రేమ మళ్ళీ తిరిగి ఆర్తి మీద ఉంటదా, లేదు అంటే సత్తు లేదు ఎలా అయినా టార్చర్ చూపించాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడా. ఇంతకీ ఏమైతుంది సినిమా అనేది మనం సినిమాని రిపీట్ చేసుకుని చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా షాదీ మే జరూర్ ఆనా.